పాతవి లేవు, కొత్త పథకాలు రావు. ఈ ప్రభుత్వానికి ఏం రోగం వచ్చింది? ఉద్యమం అయిపోలేదు. ఎన్నికల మధ్యలో వచ్చినా కూడా చివరిలో వచ్చినా మళ్ళీ మనదే అధికారం. కృష్ణా గోదావరి నీళ్లపై మోడీ కుట్ర. మీరు చూసుకున్నట్లయితే తెలంగాణ ఉద్యమం అయిపోలేదు. రాష్ట్ర పునర్నిర్మాణ ప్రక్రియ ఇంకా ఉంది. 4-5 నెలల్లోనే ఈ సర్కార్ ప్రజల్లో వ్యతిరేకతను మూటగట్టుకుంటుంది. చివరిదాకా ఉండే ప్రభుత్వం కాదిది. ఈ బాధ పోవాలి. ఎన్నికల మధ్యలో వచ్చినా చివరిలో వచ్చినా మళ్ళీ మనదే అధికారం. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రోడ్ షోలో సంచలన వ్యాఖ్యలు. అయితే కొత్త పథకాలు ఏమీ ఇవ్వరు, పాత పథకాలన్నీ కూడా రద్దు చేశారు. సో పాత పథకాలు ఎన్ని పథకాలు ఇచ్చేవాళ్ళు అన్ని పథకాలు రద్దు చేశారు. అలాగే కొత్త పథకాలను అయితే అమలు చేయటం లేదు. సో ఇలాంటి ప్రభుత్వాన్ని ఎన్ని రోజులు అయితే ఉండనివ్వరు. సో ఖచ్చితంగా మళ్ళీ మధ్యలోని ఎన్నికలు అయితే వస్తాయి. మళ్ళీ మనం వస్తాం, మళ్ళీ సంక్షేమ పథకాలు అయితే అందిస్తాం. ఎట్టి పరిస్థితుల్లో కొత్త పథకాలు అయితే తీసుకొస్తాం. పాత పథకాలకు డబ్బులు ఇస్తాం. ఎవరు కూడా కంగారు పడద్దు. రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఇదే నా హామీ. తొందరలోనే మళ్ళీ మన ప్రభుత్వం రాబోతుంది. మళ్ళీ పథకాలు అయితే మీకు అందిస్తాం అని చెప్పేసి కేసీఆర్ గారు అయితే తెలియజేస్తున్నారన్నమాట. సో ఇది మనకు లేటెస్ట్ అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవద్దు. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో